ఇలాంటి దాడులు చేసినారు. వీటన్నిటికీ మరి చిన్న చిన్న వాళ్ళనే ఎక్కువ శాతం నూజెండ్ల మండలం కానీ, కొల్లాపల్లి మండలం కానీ, వినుకొండ రూరల్ కానీ, ఇలా ప్రతి ఒక్క మండలంలో మరి శావల్యాపురం మండలం కానీ, శావల్యాపురం మండలంలో ఏల్పూరు గ్రామంలో కానీ రోజువారీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 30 మందిని పోలీసులు పెట్టి ఏల్పూర్లో చేశారు. మరీ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి, మరీ ఆ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి దాదాపుగా ఒక 25 మందికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం జరుగుతూ ఉంది. 25 గ్రామాల్లో 20 గ్రామాలు ఏమున్నాయి, ఆ గ్రామాల్లో ఇలాంటివన్నీ జరిగింది వీళ్ళకి. మరి ఇంకొకటి, దీన్ని తక్షణమే ఏనుగుపాలెం ఆ అత్యాచారం చేసి ఆ అమాయకురాల్ని అభాగ్యురాల్ని చంపి నేలలో తొక్కేస్తే అక్కడున్న ఆ ఊరు ఎవరు చెప్పినా మీ సంగతి తెలుస్తాం, మీరు బయటికి పొక్కితే ఒప్పుకోమని బెదిరిస్తుంటే ఇక బెదరాలా? మేము కూడా బెదరాలా? చెప్పండి. ఎవరిని చంపినా బెదిరిస్తే ఆగిపోవటమేనా? మరొకసారి యంత్రాంగం కానీ, డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కానీ, శాసనసభ్యులు గారు కానీ ధర్మం 4 పాదాల మీద నడిపిస్తున్నామయ్యా, నమస్కారం, అది చూడండి కాస్త అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో దాడులు చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కాళ్ళు తిరిగినటువంటి వాళ్ళు, తలలు పగిలినటువంటి పరిస్థితి, మరి కొందరికి ఇళ్ళని తగలబెట్టిన పరిస్థితి, కొందరికి మోటార్ సైకిల్ తగలబెట్టిన పరిస్థితి. ఈ దాడులన్నీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్ని దాడులు చేసి అన్ని విధాల వాళ్ళని పూర్తిగా ఈ విధంగా కొట్టడం, మళ్ళీ కుట్టి ఎవరికైతే దెబ్బలు తగిలియో, ఎవరినైతే కొట్టారో వాళ్ళ మీదనే అక్రమ కేసులు బనాయించటమే కాకుండా అన్ని విధాల ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నటువంటి పరిస్థితే కానీ మరి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీన్ని రాజకీయంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాల సక్సెస్ అయ్యారు, రాజకీయం చేశారు, రాజకీయంగా మీరు గెలిచారు, పాలన చేసుకోండి. ఎవరు దానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మైనారిటీ సంబంధించినటువంటి మొహీనా బేగం, షేక్ మొహీనా బేగం, ఆ అమ్మాయికి అది మయోసైటిస్ అనే జబ్బు రావటం, దానికి ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి చాలా ఖర్చు అయింది. అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేసినప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద
2 lakhs ఇవ్వటం జరిగింది. మరలా మన వినుకొండలో ఆయన రషీద్ చనిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి ఆ రోజున మళ్ళా ఈ అమ్మాయికి మళ్ళా 2 లక్షల రూపాయలు చెక్కు పంపించడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఆ అమ్మాయికి మయోసైటిస్ అనే జబ్బు. ఆ జబ్బుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళ తల్లి చెప్పగానే ఒక 2 లక్షలు పంపించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలు అభిమానులు దెబ్బలు తగిలిన వాళ్ళకి పార్టీ తరఫు నుంచి వాళ్ళ పరిస్థితిని బట్టి కొంత సహాయం చేయడం జరిగింది. దాదాపుగా 25 మందికి బాగా దెబ్బలు తగిలిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది పార్టీ తరఫు నుంచి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు కూడా మీరందరూ మీడియా వారు చాలా గొప్పవారు. మీడియా వారు చూడాల్సినవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏనుగుపాలెంలో